హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఈ రైతు అన్నమయ్య జిల్లా నుంచి కాంటాక్ట్ అవ్వడం జరిగింది. తన పొలంలో ఆల్రెడీ 2 నుంచి 3 బోర్లు తాకేసి నష్టపోవడం జరిగింది. ఆ నష్టాన్ని మళ్ళీ రిపీట్ కాకుండా ఈ రైతు లోకల్ సాంప్రదాయ పద్ధతుల ద్వారా ఒక 3 పాయింట్ల దాకా పెట్టించుకొని మన ద్వారా క్రాస్ చెకింగ్ చేయించడం జరిగింది. ప్రజెంట్ ఈ డ్రిల్లింగ్ చేసినటువంటి పాయింట్ అనేది మనం రికమెండ్ చేయడం జరిగింది. మనం చెప్పిన విధంగానే ఈ పాయింట్లో సక్సెస్ఫుల్గా వాటర్ అనేది రావడం జరిగింది. ఈ విధంగా రైతులు అనవసరమైన పాయింట్లు వేసుకొని డబ్బులు వృధా చేసుకోకుండా పొలం మొత్తం వెతికితే ఒక 4-5 పాయింట్లు దొరుకుతాయండి. కానీ మనకు దొరికే అన్ని పాయింట్లో నీళ్ళు ఉండవండి. అది కూడా ఆ పాయింట్లో ఎన్ని దారులు వస్తున్నాయి, అవి ఏ డైరెక్షన్లో వస్తున్నాయి, ఎంతెంత లోతులో గ్యాపులు మారుతున్నాయి, ఆ ఏరియా ఎంత డెప్త్ రికమెండ్ చేస్తుంది అనేది ప్రతి పాయింట్ క్రాస్ చెకింగ్ చేసిన తర్వాత ఇచ్చిన పాయింట్లో ఎక్కువ వాడడానికి అవకాశం ఉన్న పాయింట్ అనేది ఫైనల్గా రైతుకు రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా రైతులు బోర్లు వేసే ముందులా కనీసం క్రాస్ చెకింగ్ చేయించుకోవడం ద్వారా అనవసరమైన పాయింట్లు వేసి డబ్బులు వృధా చేసుకోకుండా ఇచ్చిన పాయింట్లో ఎక్కువ వాడడానికి అవకాశం ఉన్న పాయింట్ అనేది రైతుకు రికమెండ్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా బోర్ వేసుకునే రైతులకు ఈ వీడియో షేర్ చేయండి.